హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో శ్రీకాంత్ గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారంటే ఆయనకు న్యాయం కావాలని చెప్పేసి అసలు అతని సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి. చెప్పండి. గుంటూరులోనే ఉండేవాడిని మేడం. మా వైఫ్ అనిత మేడం. మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యాం. ఫేస్బుక్లో మంచిగా ఫ్రెండ్గా అయిపోయాం. ఫస్ట్ ఇద్దరు క్లోజ్ అయిపోయాం మంచిగా. ఓకే. ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 2 years నుంచి మేడం. ఓకే. సో అయితే మేము ఇద్దరం మంచిగా ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోయింది. ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకున్నారు, చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదండి, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే. సో చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు. సో అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా, బయటికి వెళ్ళిపోతుంది పాప, చాలా డిస్టర్బెన్స్లో ఉందనేసి వాళ్ళు గ్రహించి తనకి అర్జెంటుగా పెళ్లి చేయాలని చెప్పారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ సమయం వినేసి ఇలా ఇలా జరుగుతుంది, ఏం చేయాలని నాకు చెప్పింది. సో నేనేం చేశానంటే, సరే ఇది మరి మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం కదా, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం, మరి నువ్వంటే నాకు ఇష్టం కదా, నేనంటే నీకు ఇష్టం కదా. క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి? అదేనండి, ఒకరిని విడిచి ఒకరు ఎండలేకపోతున్నాం ప్రస్తుతానికి. అంటే మానసికంగానా శారీరకంగానా? మానసికంగా ప్రస్తుతానికి అయితే అలాగే అప్పటికే. ఆ సమయంలో ఇద్దరం బయటికి రావాలని నిర్ణయించుకున్నాం. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అవునండి. అదెందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటే సరిపోయేది కదా. సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నారు. అప్పుడు ట్రై చేశారా మీరు? చేసామండి ఫస్ట్. ఓకే, చెప్పండి. ఆ సమయంలో బయటికి రావాల్సి వచ్చింది, పెళ్లి చేసుకున్నాం. కొన్ని రోజులు బాగున్నాం మేడం. మీరు వర్కింగ్ ఏం చేస్తూ ఉంటారు? వర్కే మేడం. ఓకే. ఆ అమ్మాయి? ఆమె కూడా జాబ్ చేస్తుంది. ఓకే. పెళ్ళి అయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఇరువైపులు మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా? తెలిసింది సార్. తెలిసింది. ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉండేవారా? గుంటూరులోనేనా? హైదరాబాద్ వచ్చాం సార్. హైదరాబాద్ వచ్చేసారు. రైట్, ఓకే. తర్వాత చెప్పండి, పర్లేదు, కంగారు పడకండి, చెప్పండి. ఆ సమయంలో మేమిద్దరం వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియపరిచాం పెళ్లి చేసుకున్నామనేసి. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకున్నారు. సరే మరి ఒక రోజు వచ్చిపోండి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అంత పుసుక్కుని ఒప్పేసుకునే వాళ్ళు ఏదో పెళ్లికి అడిగితే ఒప్పుకునేవాళ్ళు కదా. అలా జరగలేదు మేడం, కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది. పెళ్ళైన తర్వాత ఎన్ని నెలల తర్వాత? 2 years అయింది మేడం. 2 years తర్వాత రమ్మన్నారా? ఓకే. ఆ సమయంలో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము, వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది మేడం. ప్రెగ్నెన్సీ సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి సమస్య మొదలైంది మేడం. అది చెప్పాలా? ఆ సమయంలో తను నాకు తెలియకుండా బాగా నన్ను టార్చర్ చేసేది. అంటే ఎలాగా? అంటే నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు, నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు, ఇలా బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది. అలా ఏంటి లేదు, నువ్వు కావాలంటే నా చాట్ చూసుకో అనేది నేను తనకి ఫోన్ ఇచ్చాను. నా ఫోన్ కూడా తనకి చూపించాను, కానీ అయినా నమ్మదు. ఇలా టార్చర్ పెట్టేది. ఇదంతా ప్రెగ్నెంట్ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత? అవును సార్. ఆ సమయంలో నేను కూడా ఏం చేయాలో తెలియక తను కూల్ చేయడం స్టార్ట్ చేశాను. నువ్వు కావాలంటే నన్ను అనుమానించు, మాకు నేనేంటో నీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి, నువ్వు మధ్యలో అంట కరెక్ట్ కాదు కదా, నీకు ఎవరైనా చెప్తున్నారా ఇలాగా, లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా మారిపోయావు అనేసి నేను తనకు చెప్పడం జరిగింది. లేదు నువ్వు మారిపోయావు అనేసి నన్ను బాగా. నీ ఫోన్లో ఏమైనా దొరికిందా అమ్మాయి వెతికినప్పుడు? ఏం లేదు సార్. నువ్వు ఏదైనా ఎవరితోనో వేరే స్త్రీలతో జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్, అదే సమయంలో తన ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత? అవునండి. జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్, మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తుంది కదా సార్. సో దాన్ని అలా ఆలోచించి చేసుకుంది, ఇమాజినేషన్ అలా ఆలోచించి నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది. ఏ సమయంలో ఫోన్ మాట్లాడి ఆ సమయం నుంచి నువ్వు వాట్సాప్ కాల్ చేసి వీడియో ఫోన్ నాకు చెయ్యి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి ఇలా చేయడం జరిగింది. నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది. తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు. తను ఎవరైతే చెప్తున్నారో అదంతా నమ్మేసి నన్ను అనుమానిస్తూ ఉంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మేడం, నన్ను అనుమానిస్తూ ఉంది. సరే నా బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పింది.
చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయా. నా బర్త్డే కదా, సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది లేకుంటే నన్ను మంచిగా ఓన్ చేసుకుంటుందేమో, ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి హెరాస్మెంట్ ఆపేస్తుందేమో అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేశాను. సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది. అబౌట్ అబార్షన్ చేయించుకుందా? అవును సార్. మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా అవును. అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందా నేను ఏం ఇలా లేదు సార్. చేసుకుంటున్నానని చెప్పి? సర్ప్రైజ్ అదే. సర్ప్రైజ్ అంటే మరి నేను వాళ్ళ తను ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు ఆవిడ తెలియకుండా చేస్తుంది, వాళ్ళకి కూడా తెలియకుండా. అది వాళ్ళకి నాకు చెప్పలేదు సార్ నాకు ఏ విషయం. నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా, సో అక్కడ హ్యాపీగా ఉన్నారు, ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో మాట్లాడుద్దాం హోప్తో ఉన్నాను. ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా, సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను. ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా. ఆ సమయంలో ఇప్పుడున్న ప్రొసీజర్లో చాలా మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. Whatever it is, ఒక ఫాదర్ అవుతాననే కళ కాస్త చెదిరిపోయింది కదా? అవునండి. ఉమ్. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతా ఉంటాం. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా ఫ్యామిలీ ఒక స్టార్ట్ అవుతుంది. వెరీ సాడ్. ఆ సిచ్యువేషన్లో తను ఇలా చేయటం నేను జీర్ణించుకోలేకపోయాను. కరెక్ట్. మరి ఏంటయిందన్న? ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీకి వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం జరిగింది. ఏమి నమ్మింది? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? ఆ పిల్లగాడు మంచోడు కాదు, బయట తిరుగుతూ ఉంటాడు, ఇలాగా ఏదైనా వాళ్ళు ఏది చెప్తే ఎవరు ఏది చెప్పి నమ్మేస్తా ఉంటారు. చెప్పుడు మాటలు విని అబార్షన్ చేయించుకుంది, నీ మీద అవునండి. నమ్మకం లేకుండా అవునండి. అంటారు. నేనేమనుకున్నా అంటే ఇంకా మారి నా దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. సర్లేండి, అదే మీరు అలా అనుకున్నారు. ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఇచ్చింది మీకు. అవునండి. సో ఇప్పుడు ఏమంటుంది తను? తను నా దగ్గర రాను అంటుంది మేడం. ఎంతకాలం అయింది అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళి? అదే ప్రెగ్నెన్సీ అనగానే వెళ్ళింది. 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు వెళ్ళి ఎంతకాలం అయింది? 6 months అవుతుంది మేడం. 6 months నుంచి రావట్లేదు. ఇప్పుడు మీ భార్య మీతో పాటు రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? నేను అదే ఆశపడుతున్నాను.